అంబేద్కర్ కోనసీమ జిల్లా గాడిలంక గ్రామంలో ఇంటింటికి గణనాథులు తయారు చేసే హస్త కళాకారులు ఉన్నారు. 3 తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధిగాంచింది ఆ గ్రామం. వినాయక చవితికి దూర ప్రాంతాలకు ఇక్కడి నుండి వినాయక మట్టి విగ్రహాలు తరలింపు అవుతాయి. సుమారు 100 కుటుంబాలు మట్టి విగ్రహాల తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ తయారు చేసే విగ్రహాలకు కేవలం మట్టి, కొబ్బరి పీచు, సహజ సిద్ధమైన రంగులతో మాత్రమే విగ్రహాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీఓపీ విగ్రహాలు తయారు చేయడం వల్ల తమ మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గిందని తయారీదారులు వాపోతున్నారు. ప్రభుత్వం మట్టి విగ్రహాల తయారీని కుటీర పరిశ్రమల గుర్తించి రాయితీపై బ్యాంకులతో రుణాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నేను గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు తయారు చేస్తూనే ఉన్నాను. అలాగా దానికి గిట్టుబాటు రావట్లేదండి. ఈ మధ్యకాలంలో మళ్ళీ రంగులు లింగులు అన్ని మహా పెరిగిపోయినాయండి. మట్టి మెటీరియల్ అన్ని పెరిగిపోయినాయండి. అన్ని పెరిగిపోవడం వల్ల మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. మాకు ఎటువంటి ప్రభుత్వ సహాయం కానీ ఎటువంటి ఇది కానీ మాకు అందట్లేదండి. చేసిన బొమ్మలు కూడా కొన్ని చేపెట్టుకోవడం వల్ల అప్పులుగా ఇబ్బందుల్లో పాల్గొతున్నామండి. అంతకంటే మాకు దీనివల్ల ఉపయోగం ఏదో చేసి అలవాటైన వృత్తి కింద దీన్ని జీవనోపాధి కింద నడుపుకుంటున్నాం, కానీ దీనివల్ల మాకు ఉపయోగం అంటూ ఏం కనపడట్లేదు. సో అందుకని మాకు ఏదైనా లోన్లు ఇచ్చి సహకారం చేస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, అవకాశం ఏమైనా తీసుకెళ్లి అవకాశాలు కల్పిద్దారని చూస్తున్నాను. ఏడాది పొడవునా తాము తీర్చిదిద్దిన విగ్రహాలను ఈ నవరాత్రి సమయాలలోనే విక్రయించి ఆ సొమ్ముతో జీవనం సాగిస్తున్నామన్నారు. కొన్నిసార్లు మట్టి విగ్రహాలకు గిరాకీ ఉన్నప్పటికీ సమస్యలు కూడా అనేకం ఉన్నాయని తెలిపారు. అలాగే వర్షాలు వస్తే తయారు చేసిన మట్టి బొమ్మలకు భద్రపరిచేందుకు షెడ్లు లేకపోవడంతో తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి బొమ్మలు తయారు చేసే మాకు ప్రభుత్వాలు, నాయకులు గుర్తించి ఆదుకుంటే రాబోయే తరాలకు ఈ హస్తకళ బతికి ఉంటుందన్నారు.